వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం చాలా దయనీయమైన స్థితిలో ఉంది. ఒకప్పుడు 151 మంది ఎమ్మెల్యేలతో విరాజిల్లిన ఆ పార్టీ నేడు కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే పరిమితమై అత్యంత దయనీయమైన జాలిగొలిపే స్థితిలో ఉంది. కాగా ఆ పార్టీ నాయకుడు జగన్ రెడ్డి త్వరలోనే జైలుకు వెళతారు. గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా టీడీపీ లేదా జనసేన పార్టీలలో చేరిపోబోతున్నారు అనే రూమర్స్ వ్యాపిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ గతి ఏంటి, ఆ పార్టీ ఫ్యూచర్ ఏమిటి అనే ప్రశ్నలు నెలకొన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేతగా ఎవరు ఉండబోతున్నారు అనే సరికొత్త ప్రశ్న కూడా ఉదయిస్తోంది. అయితే దీనికి రాజకీయ విశ్లేషకులు చక్కటి సొల్యూషన్తో మన ముందుకు వస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం వైఎస్ఆర్సీపీ బూతులోంచి పుట్టిన పార్టీ. అంటే ఆ పార్టీలోని ప్రతి ఒక్క నాయకుడు కూడా బూతులు మాట్లాడుతూ ఉంటాడన్నమాట. అనిల్ కుమార్, రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు, కొడాలి నాని ఇలా ఎంతోమంది గొప్ప గొప్ప బూతు నాయకులుగా ప్రసిద్ధిగాంచారు. వీరందరికీ నాయకత్వం వహించగల నేర్పు ఉన్న గొప్ప నాయకురాలు మరెవరో కాదు, వైఎస్ఆర్సీపీ కులదేవత శ్రీరెడ్డి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆవిడకే వైఎస్ఆర్సీపీ పగ్గాలు అప్పచెప్తే పరిపూర్ణంగా తన పదవికి న్యాయం చేస్తుంది అంటున్నారు విశ్లేషకులు. విశ్లేషకులు చెప్పిన మాట పచ్చి నిజం. ఆసువుగా ఆమె మాట్లాడే బూతులు వింటే మా కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు ఫటఫటా రాలిపోతూ ఉంటాయి. ఆమె మా కులదేవత, ఆమెను నిత్యం మేం పూజిస్తూ ఉంటాం అని ఎంతో గర్వంగా ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త చెప్పాడు. మరి విశ్లేషకుల మాట, కార్యకర్తల మాట ఒకటే అయినప్పుడు ఇంకా లేట్ ఎందుకు? మరి అగ్రనాయకత్వం ఈ దిశగా సరైన ఆలోచనతో సరైన నిర్ణయాన్ని వీలైనంత త్వరగా తీసుకుని శ్రీరెడ్డిని వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్గా నియమిస్తుందని ఆశిద్దాం.